ఈరోజు మనము ఈ బెంగాల్ గ్రామ్ సీడ్కు అంటే శనగలకు మనం సీడ్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలనేది తెలుసుకుందాము. నా పేరు డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి, చైర్మన్ వీరం మురళీధర్ రెడ్డి ఫౌండేషన్, 10 బొల్లవరం గ్రామం, నందికొట్కూరు మండలం, నంద్యాల డిస్టిక్. ఈ సీడ్ ట్రీట్మెంట్ మనము ఎకరానికి మేము మా ఊర్లో మా గ్రామంలో 40 కేజీల సీడు వేస్తూ ఉన్నారు. కొద్దిగా జర్మినేషన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కాబట్టి ఈ 40 కేజీల సీడ్కు మనము ఇప్పుడు ఏం చేసామంటే ఈ 10 కేజీల సీడ్కు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలా, రైజోబియంతో తర్వాత ఈ కంపెనీ వాళ్ళు రికమెండ్ చేసేది ఎకరాకు 1 ఎకరా బెంగాల్ గ్రామ్ సీడ్కు 4 కేజీలు రికమెండ్ చేసినారు వీళ్ళు. కాబట్టి మనం 40 కేజీలకు 4 ప్యాకెట్లు కలపాలి. అంటే ఇప్పుడు ఇది 10 కేజీల సీడ్ తీసుకున్నాము, ఇది 1 కేజీ ప్యాకెట్ తీసుకున్నాము. తర్వాత దీంతో మైకోరైజా బయోవిన్ కంపెనీది వాళ్ళు 3 కేజీలు రికమెండ్ చేస్తున్నారు ఎకరాకు. మనము దాదాపు 700 గ్రాములు ఇది తీసుకున్నాను. 700 గ్రాముల బయోవిన్ మైకోరైజా తీసుకున్నాను. ఈ 2 దాంట్లతో మనము ఈ సీడ్ ట్రీట్మెంట్ ఈరోజు చేస్తాము. ఇప్పుడు ఈ బెంగాల్ గ్రామ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ 10 కేజీల సీడ్ని మనం ఈ ప్లాస్టిక్ గిన్నెలో వేసుకున్నాము. ఏదైనా సీడ్స్లో ఏదైనా ఉంటే కొద్దిగా తీసేసుకొని నీట్గా సీడ్ని తీసేసుకొని మనము ఈ 10 కేజీల సీడు మనం దీంట్లో తీసుకున్నాము. తర్వాత దానికి మనము దీనిలో అప్లై చేయడానికి వీటిని కోట్ చేయాలి కదా, ఏది మైకోరైజా పౌడరు, తర్వాత రైజోబియం పౌడరు, బయో ఫర్టిలైజర్ పౌడర్. కాబట్టి ఈ బెల్లం నీళ్ళను మనం తీసుకున్నాం. బెల్లం నీళ్ళు అంటే 3% ఆఫ్ బెల్లం నీళ్ళు. ఈ బెల్లం నీళ్ళను ఫస్ట్ ఈ బెంగాల్ గ్రామ్ సీడ్స్కు లైట్గా తగినంతగా అప్లై చేసేసుకొని, ఇది మీరు గ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, గ్లౌజ్ లేకుండానైనా చేసుకోవచ్చు. ఎందుకంటే హానికరమైన ఏం లేదు కాబట్టి గ్లౌజ్ వేసుకున్నా మంచిది, గ్లౌజ్ లేకున్నా కానీ మరి బాగా కడుక్కుంటే సరిపోతుంది. ఈ సీడ్స్ను ఫస్ట్ ఈ బెల్లం నీళ్ళతో దాదాపు ఒక 10 కేజీల సీడ్స్కు దాదాపు మీకు అవసరం కావచ్చు 100 to 200 ml బెల్లం నీళ్ళను మనం తయారు చేసుకొని ఫస్ట్ బెల్లం నీళ్ళను ఈ సీడ్స్కు ఈ విధంగా అప్లై చేసుకోవాలి. దీంట్లో ఏమన్నా సీడ్స్లో ఏమన్నా వేరే రాళ్ళు రప్పలు ఏమన్నా కానీ ఉంటే బాగా ఈ సీడ్స్కి అంతా ఈ బెల్లం నీళ్ళు తగలాలి. తగలడం వల్ల ఏమవుతుందంటే ఇది మనకు ఈ రైజోబియము తర్వాత మైకోరైజా కలిపినప్పుడు మనకు నీట్గా ఈ విధంగా మనం ఒక లేయర్ వేసేసుకుందాం. ఫస్ట్ దీన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సీడ్స్కు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ 10 కేజీల విత్తనాలకు మనము దీనికి ఎకరాలకు సంబంధించి ఈ విధంగా కలుపుకోవాలి. అదేవిధంగా బాగా కలిపిన తర్వాత అంత సీడ్స్కి అంతా అప్లై అవుతుంది. తర్వాత ఈ రైజోబియంని కూడా మనం ఈ బయోవిన్ కంపెనీ రైజోబియంని కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలియబెట్టడం అనేది ఇంపార్టెంట్. బాగా ఒకవేళ నీళ్ళు సరిపోకుంటే మా బెల్లం నీళ్ళు కొద్దిగా మళ్ళీ దాని మీద చిలకరించి కలుపుకొని బాగా
ఈ సీడ్స్ను మొత్తం పౌడర్ అంతా దీంట్లోకి వేసేసుకొని తర్వాత రైజోబియం 1 కేజీ పౌడర్ రైజోబియము 10 కేజీలకు అంటే ఎకరాకు 4 కేజీల లెక్క రైజోబియము, తర్వాత ఎకరాకు బయోబిన్ ఈ మైక్రోరైజా జీవన ఎరువు ఈ జీవన ఎరువు 3 కేజీలు. ఈ విధంగా కలుపుకొని ఒకవేళ మీకు ఏదైనా సరే మిగిలిపోతే దాన్ని జీవన